హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'పింజో ది హోమ్ మేకర్'. సో, ఈరోజు ఏం వీడియో అని అనుకుంటున్నారు కదా! సో, ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి ఏం చేసిన పనులేంటి, సో, దాంతో పాటుగా హెల్తీగా నేను డీటాక్సిఫికేషన్ సలాడ్ ఒకటి, నెక్స్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అయిన షార్ట్స్ ఒకటి చూపించబోతున్నానండి. సో, వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇదైతే మార్నింగ్ నేను ఈరోజైతే సొరకాయ జ్యూస్ తాగానండి. సొరకాయ వచ్చేసరికి మామూలుగా చిన్న పీస్ తీసుకున్నాను. సొరకాయలు కట్ చేసి దాంట్లో చిన్న అల్లం ముక్క, మనకు కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని, వాటర్ పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవటమే అనమాట. సో, గ్రైండ్ చేసేసుకొని మొత్తాన్ని ఇట్లాగా జ్యూస్ చేసుకొని ఇట్లాగా తాగేసేస్తే గనుక చాలా బాగుంటుంది. పెద్ద టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ అనిపించదు. మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. దాని తర్వాత అయితే నేను మా బాబుని స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత షార్ట్స్ అనేది చేస్తారండి. షార్ట్స్ అంటే ఏంటంటే ఇవంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ అనమాట. ఇప్పుడు మనకి క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా! వర్షాలు పడుతున్నాయి. క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. యాక్చువల్‌గా ఇంకా ఈ సీజన్‌లో మనకి ఎక్కువగా మనకి ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్స్ కానీ, జలుబులు, దగ్గులు ఇవి ఎక్కువయ్యే సీజన్ అనమాట ఇదంతా గూడా. సో, ఇలాగా రోజుకి ఒక షాట్ అండి. షాట్ అంటేనే అర్థమైంది కదా! చాలా తక్కువ అన్నమాట. 50 ఎంఎల్ తీసుకుంటే సరిపోద్ది. చిన్న గ్లాసెస్. సో, అక్కడ చూపిస్తున్నాను చూసారా? గ్లాసెస్ 2 గ్లాసులు ఉన్నాయి కదా! సో, దాంతో మనం ప్రతిరోజు ఒక 50 ఎంఎల్ తీసుకున్నామంటే మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. సో, మరి సీజనల్ వారీగా రావా అంటే వచ్చినా కూడా అండి అవి చాలా దాని యొక్క ప్రభావం అనేది మన మీద చాలా తక్కువగా ఉంటుంది. సో, ఈరోజైతే నేను చేసిన ఇమ్యూనిటీ బూస్టర్ ఏంటంటే ఆరెంజ్‌తో చేస్తున్నానండి. కొంచెం చిన్న అల్లం ముక్క, కొంచెం 4, 5 మిరియాలు, ఆ తర్వాత 2 పుదీనా ఆకులు తీసుకొని వాటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటు గ్రైండ్ చేసేటప్పుడు చిన్న పసుపు ఉంటదండి. పసుపు కొమ్ము ఉంటదనమాట. పచ్చి పసుపు కొమ్ము. మనకి నాకు తెలిసి చాలా ఏరియాస్‌లో అదైతే అవైలబిలిటీ ఉండదు. ఇక్కడ తమిళనాడులో అయితే ఒక్క సీజన్‌లో అమ్ముతారండి. ఏదో ఫెస్టివల్‌కి అమ్ముతారనమాట. పసుపు కొమ్ము మొక్కలతో కలిపేసి పచ్చి పసుపు కొమ్ములు అమ్ముతారు. మిగతా చోట్లయితే నాకు తెలిసి ఎక్కడ అమ్మరండి. ఒకవేళ ఎవరికైనా పొలాలున్న వాళ్ళు అయితే గనక చక్కగా పచ్చి పసుపు కొమ్మేసుకొని చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది హెల్త్‌కైతే. సో, మనకి అల్లం గానీ, మిరియాలు గానీ ఇవన్నీ గూడా మనకి ఏమీ రాకుండా హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి. సో, దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మొత్తం డైల్యూట్ చేసేసుకొని, దాన్ని మనం ఇట్లాగా ఫిల్టరేట్ చేసేసుకుంటే మనకి ఇలాగ షాట్ ఒస్తుంది. ఈ ఇమ్యూనిటీ బూస్టర్ అనేది మనం చక్కగా ఒక 50 ఎంఎల్ తీసుకుంటే సరిపోద్ది. చిన్న గ్లాస్ అండి. మన టీ గ్లాస్ కూడా అవసరంలా. సో, నాకైతే పచ్చి పసుపు కొమ్ము అవైలబిలిటీ లేదు కాబట్టి నేనైతే పసుపు వేసుకున్నానండి. సో, పట్టించిన పసుపే కాబట్టి ప్రాబ్లమ్ లేదు గదా! సో, అందుకని చెప్పేసి అది వేసినాను. కానీ పచ్చి పసుపు కొమ్ము దొరికితే మాత్రం ఈసారి మీకు చూపిస్తాను నేను. చాలా అంటే చాలా మంచిది అదైతే. సో, ఈ ఇమ్యూనిటీ బూస్టర్ ఏంటంటే ఓన్లీ ఆరెంజెస్‌తోనే కాదండి. మనం జామున్‌తో చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ కాకపోతే కొంచెం ఒక ఫ్రూట్ ఒకటే మార్చుకుంటామనమాట. తర్వాత ఆమ్లాతో చేసుకోవచ్చు. బీట్రూట్‌తో చేసుకోవచ్చు. కొంతమంది కీర దోసకాయతో చేస్తారండి. చాలా అంటే చాలా మంచిది. సేమ్ ప్రాసెసే ఉంటుంది. ఈసారి మీకు వేరేది కావాలంటే ఈసారి నేను చూపిస్తాను. సో, నేనైతే నాకోటి, మా హస్బెండ్‌కోటి 2 చేసుకున్నాననమాట. ఇద్దరు షార్ట్స్ అని చెప్పా కదా! సో, షార్ట్‌గా తీసుకున్నాం ఇద్దరం. సో, నేనైతే కొంచెం మనకి మిరియాలు, పసుపు, అల్లం ఏసాం గదా! కొంచెం ఎట్లా ఉంటదంటే పిప్పర్‌మెంట్ ఫ్లేవర్ లాగా కొంచెం ఘాటుగా అనిపిస్తదనమాట. టేస్ట్ అయితే బావుంటదండి. తాగొచ్చు. తాగలేని విధంగా అయితే ఏమీ ఉండదు. కానీ ఇదైతే చాలా అంటే చాలా మంచిదండి. డైలీ తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ అనేది చాలా బాగా బూస్ట్ అవుతుంది. సో, ఆ తర్వాత ఈరోజు షార్ట్స్ చాలా రోజుల నుంచి చూపిద్దాం అనుకుంటున్నా. ఇదైతే అవ్వలేదు. తర్వాత ఒక డీటాక్సిఫై అయ్యే ఒక సాలడ్. సో, మన బాడీలో మనం చాలా మటుకి డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ అని చెప్పేసి వాటర్‌లో జీలకర్ర, లేదంటే సోంపు, లేదంటే దాల్చిన చెక్క, హాట్ వాటరు, హనీ వాటర్ ఇలా అన్నీ తాగుతా ఉంటాం కదా! మార్నింగ్. సో, ఆ తర్వాత ఇదొచ్చేసరికి సాలడ్ అండి. సాలడ్ కూడా డీటాక్సిఫై చేస్తుందా అంటే చేస్తుంది. దీంట్లో ఉండే బీట్రూట్ అనేది మనకి డీటాక్సిఫికేషన్‌కి చాలా మంచిదనమాట. సో, ఇక్కడైతే నేను ఏమేమి తీసుకున్నానంటే దానిమ్మ గింజలు, ఆనియన్, తరిగిన బీట్రూటు, తరిగిన క్యారెట్టు, ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను. సో, ఇవన్నీ వేసేసుకొని మనం సాలడ్ చేసుకుంటామట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. సో, మనకు దీనిలో డీటాక్సిఫైస్ చేసుకోవడానికి ఇంతే కదా! సాలడ్ ఏముందిలే అనుకోవద్దు. తర్వాత దీంట్లో ఏమి యాడ్ చేయాలంటే మనం మనకి యూజ్‌ఫుల్ అయ్యే మన బాడీ డీటాక్సిఫికేషన్ అవ్వటానికి యూజ్ అయ్యేయి మనం యాడ్ చేసుకోవాలి. సో, దానికి వెనిగర్ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి. సో, వెనిగర్ ఒకటి. సో, ఇక్కడైతే నేను వైట్ వెనిగర్ ఏస్తున్నాను. వైట్ వెనిగర్ కాకుండా కొంతమంది బ్లాక్ వెనిగర్ యూజ్ చేస్తారు. అది యూజ్
యూజ్ చేయొచ్చు. సో, ఇదొచ్చేసరికి ఆయిల్ అండి. ఇదొచ్చేసరికి ఆవ నూనె వాడుతున్నాను. ఎక్కువ అవసరం లేదు. ఒక పావు స్పూన్ సరిపోతుంది. ఆవ నూనె అందుబాటులో లేకపోతే గనక మనం ఆలివ్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం సాల్టు, పెప్పరు, ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ జ్యూసు వేసుకొని మనం చక్కగా తినేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా బావుంది. నాకైతే తినేటప్పుడు తెలుస్తుందనమాట. ఆవా ఫ్లేవర్ అయితే ఆవ నూనె ఫ్లేవర్ కదా! చాలా మంచిదండి. ఆవ నూనె అయితే హై విటమిన్ ఇ అనమాట. విటమిన్ ఇ ఎక్కువగా ఉంటే మనకి హెల్త్‌కి కానీ, స్కిన్‌కి కానీ, అదేవిధంగా మన హెయిర్ గ్రోత్‌కి కానీ చాలా బాగా ఇది హెల్ప్ చేస్తుందనమాట. సో, ఈ విధంగా అంతా బాగా కలిపేసుకొని చక్కగా ఒక గిన్నెకి పెట్టుకొని తిన్నామంటే మనకి బాగా సరిపోతుంది. అసలు ఇంక మార్నింగ్ ఏమి డ్రై ఫ్రూట్స్ గానీ, ఏమి తీసుకోకపోయినా గూడా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంటుంది. ఆహ్, టమ్మీ అనేది బాగా ఫుల్ అయిపోతుందనమాట. సో, ఈ విధంగా అయితే నేనైతే ఈరోజు ఒక డీటాక్సిఫికేషన్ సాలడ్ అయితే ఒకటి చేశా అనమాట. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో, మీకెలా అనిపించిందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేను అయితే దీన్ని తీసుకుంటున్నాను. సో, మా హస్బెండ్‌కి ఇద్దాం అనుకున్నాను. ఆయనైతే ఎళ్ళిపోయారు అప్పటికే. సో, అందుకని తిన్నంత మటుకు తిందామని చెప్పేసి నేనే ఇంక మొత్తం బౌల్ పెట్టుకున్నాను గానండి. అంత తినలేకపోయాను. టేస్ట్ అయితే బాగా తెలుస్తుందండి. ఆవ నూనె నేనేసింది పావు స్పూనే. తినొచ్చు. నేను ఎందుకు ఎక్స్‌ప్రెషన్ చెప్తున్నానంటే ఆవ నూనె ఏసాం గదా! వెనిగర్ వేసాం గదా! టేస్ట్ ఎలా ఉంటదని చాలా మందికి డౌటొస్తుంది. కానీ అది 2 గూడా మనకి ఆహ్, దీంట్లో నాకు అయితే మాత్రం వెనిగర్ స్మెల్ అయితే పెద్దగా ఏమి అనిపించలేదండి. ఆవ నూనె అయితే బాగా స్మెల్ తెలుస్తా ఉంది. సో, ఒక పావు స్పూన్ ఏసాను. అంతకంటే ఎక్కువ ఏస్తే ఇంక అసలు తినలేము నన్నడిగితే. సో, కాబట్టి ఒక పావు స్పూన్ ఏసుకొని యాడ్ చేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా మంచిదండి హెల్త్‌కి. మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని యాక్చువల్‌గా డిటాక్సిఫికేషన్ అంటే మనం మార్నింగే ప్రిఫర్ చేస్తాం కాబట్టి మార్నింగే చేసుకోవచ్చు. ఒకవేళ ఈవినింగ్ ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకుంటే ఈవినింగ్ కూడా చేయొచ్చండి. ఎర్లీగా తినేసేస్తే గనక సరిపోతుంది. సో, ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక నేను ఈరోజు చేసిన పనులు కూడా చెప్తా అన్నాను గదా! చిన్న చిన్న పనులండి. పెద్దగా ఏమి యాడ్ చేయలేదు దీంట్లో అయితే. సో, ఆ తర్వాతయితే ఇంకా మిగిలిన దానిమ్మ గింజలు అన్నీ తీసుకొని, అవన్నీ గూడా ఇంకా తీసి ఎక్కువ అయితాయి అని చెప్పేసి పక్కన పెట్టేశానండి. అవన్నీ తీసి మా బాబు వచ్చినప్పుడు ఈవినింగ్ ఇద్దామని చెప్పేసి వాటిని సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. లాస్ట్‌లో అయితే ఒక క్వెషన్ అడుగుతానండి మిమ్మల్ని అందరిని గూడా. చిన్న క్వెషనే, పెద్ద ట్విస్టింగ్ క్వెషన్ ఏం గాదు. సో, నాకైతే ఆ ఆన్సర్‌ని కంపల్సరీగా నాకు మెసేజ్ చేయండి. నేను ఎంతమందికి దీనికి ఆన్సర్ తెలుసా అనేది చూస్తాను. అందుకని వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో, నేనైతే ప్లేట్ గూడా ఎప్పటికప్పుడే కడిగి పెట్టేస్తానండి. ఈ వెజిటబుల్స్ కట్ చేసేది. ఎందుకంటే మళ్ళీ బౌల్స్ చాలా ఎక్కువైపోతాయి గదా! అందుకని ఆ తర్వాతయితే ఇంకా మన రైస్ ప్రిపరేషను. ఈరోజు వంట మార్నింగ్ చేయలేదు. మార్నింగ్ ఎందుకు చేయలేదంటే మా బాబుకి లంచ్ వద్దన్నాడు. అందుకని వాడు బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని ఎళ్ళిపోయాడు ఈరోజు. సో, నేనైతే ఇంక ఇక్కడ పప్పు చింతకాయ పచ్చడి, నెక్స్ట్ రైస్ అయితే కడిగి పెట్టేసాను. గోరుచిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అని చెప్పేసి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నా అనమాట. ముందే మార్నింగ్ టైము కూర్చున్నప్పుడు బాబుని వదిలిపెట్టొచ్చేసి నేను అవి తినేసేసి కొంచెం ప్రిపరేషన్ మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్నా అనమాట. సో, ఇక్కడ నాకు కర్రీకి కావాల్సినయి, నెక్స్ట్ వీటికి చట్నీకి కావాల్సినయి అన్నీ గూడా రెడీ చేసి పెట్టుకున్నా. సో, మీకు సింపుల్‌గా చింతకాయ చట్నీ గూడా నేనెలా చేస్తా అని చూపిస్తాను. సో, చింతకాయ పచ్చడి అయితే కొంచెమే ఉందండి. అయిపోవచ్చింది. నేనైతే మా మదర్ ఇస్తాననంటే ఈ ఇయర్ నాకొద్దని చెప్పాను. ఎందుకంటే జాడీ పచ్చళ్ళు ఉన్న దగ్గర నుంచి జాడీ పచ్చళ్ళే తినాలనిపిస్తా ఉంటది నాకు. సో, అవి అవాయిడ్ చేయాలని జెప్పేసి ఈ ఇయర్ చింతకాయ పచ్చడి తీసుకోలా. ఓన్లీ ఆవకాయ ఒక్కటి మాత్రమే తెప్పించుకున్నాననమాట. ఆ తర్వాత నాకు రైస్‌లోకి చపాతీ చేసుకుంటాను గదండీ! ఆ చపాతీ పిండి గూడా కలిపి పెట్టుకున్నాను. నాకు వన్స్ కిచెన్‌లో పనయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ చేయాలంటే కొంచెం ఒళ్ళు బద్ధకం అనిపిచ్చిద్ది. కిచెన్‌లో ఉన్నంత సేపు కిచెన్‌లో ఉన్న పనులు కంప్లీట్ చేసేసుకొని ఎళ్ళిపోతాను. మళ్ళీ నేను ఈ చపాతీ మళ్ళీ కలుపుదాంలే, మళ్ళీ ఇంకేదైనా పని చేద్దాం, ఈవెన్ పప్పులు అలాంటివైతే చాలామంది మళ్ళీ అన్నం తినేటప్పుడు పోపులు అలా వేసుకుంటారండి. నేనైతే అలా వేయను. నేను పని అయిపోద్దని చెప్పేసి పోపు గూడా వేసేస్తాను. కాతే కలపకుండా పక్కన పెట్టేస్తా అనమాట. అలా చేస్తాను. ఎందుకంటే నాకు వన్స్ కిచెన్‌లోంచి బయటికెళ్ళాను అంటే బద్ధకం అనిపిచ్చేసిద్దింక. ఆ తర్వాత ఇంక ఇట్లాగ నేనైతే చపాతీ పిండి కలిపెట్టేసుకొని, ఇంకా రైస్ ప్రిపరేషన్ ముందు కలిపేసుకున్నాను. ఇంకా మళ్ళీ నేను తినేటప్పటికి నానిపోతుంది గదా! అందుకని చెప్పేసి ఇలా చేశా అనమాట. సో, ఆ తర్వాతొచ్చేసరికి నేను చింతకాయ చట్నీకని చెప్పేసి పచ్చిమిర్చి అన్నీ వేయించేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకున్నానండి. ఆ తర్వాతయితే దీంట్లోకైతే 2 టమోటాలు కట్ చేసి దాన్ని గూడా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక 10, 15 గింజలు వేసిన పప్పేసుకొని ఒక్క స్పూనే వేసుకోవాలండి చింతకాయ చట్నీ అయితే. చింతకాయ చట్నీ ఎక్కువ వేసామంటే మనకి చింతకాయ ఎక్కువ ఫ్లేవర్ వస్తుందనమాట. అంత టేస్ట్ అనిపించదు. సో, ఒక్క స్పూనేసుకొని కొంచెం కొత్తిమీరేసుకొని నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లోకి పచ్చి ఉల్లిపాయలు చాలా బావుంటాయండి. నేనైతే పప్పు కూడా చేశాను. వట్టి పప్పు కూడా చేశాను. దీనిలోకి ముద్దపప్పు అంటారు గదా!
అది కూడా చేశాను. టేస్ట్ చాలా అయితే చాలా బావుంది. సో, ఇదైతే నా ప్లేటింగ్ అనమాట. సో, ఈరోజైతే నేను మామూలుగానే సలాడ్ అవన్నీ తీసుకున్నాను. సో, నేను అడిగే క్వెషన్ ఏంటంటే ఆహ్ ఒక ఇంగ్లీష్ వర్డ్ ఉంటుందండి. ఆ ఇంగ్లీష్ వర్డ్‌ని ముందు నుంచి గాని, ఎనక నుంచి గాని చదివితే మనకి సేమ్ వర్డ్ అనేది రిపీట్ అవుతుంది. సో, లైక్ ఇప్పుడు టమాటా ఉందనుకోండి, ముందు నుంచైనా, ఎనక నుంచైనా టమాటా. వికట కవి ఉందనుకోండి, ముందు నుంచైనా, ఎనక నుంచైనా వికట కవి అని వస్తుంది గదా! సో, నేను ఒక వర్డ్ మీరే కనిపెట్టాలి. ఆ వర్డ్ ఏంటనేది చెప్పాలి. ముందు నుంచి చదివినా, ఎనక నుంచి చదివినా ఆ వర్డ్ అనేది సేమ్ అదే రిపీట్ అవుతుందనమాట. సో, ఆ వర్డ్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నా ప్లేట్ చూసారు కదా! సాలడ్, చపాతీ, కర్రీస్ పెట్టుకొని నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. సో, ఈరోజైతే మీరు మీ లంచ్‌లో మీరేం కర్రీస్ చేసుకున్నారు? మీరెలా ఎంజాయ్ చేశారు ఈరోజు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి. అందరూ బావుండాలి. అందరిలో నేనుండాలి. వీడియో నచ్చింది అనుకుంటే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.